బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే బిగ్ ఎక్స్పోజ్ అంటూ తెలుగుదేశం పార్టీ లేఖను రిలీజ్ చేస్తుంది, ఒక లెటర్ రిలీజ్ చేస్తుంది. ఆ లెటర్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగన్ షర్మిల మధ్య ఆస్తుల గొడవలో బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. ఆ బిగ్ ట్విస్ట్ కి సంబంధించిన లెటర్ని మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్ మీరు చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ లెటర్ని మీరు చూస్తున్నారు. జగన్ కు షర్మిల రాసిన లేఖను బయటపెట్టింది తెలుగుదేశం పార్టీ. జగన్ రాసిన లేఖపై ఘాటుగా స్పందిస్తూ లేఖ రాసింది వైఎస్ షర్మిల. జగనన్న, నువ్వు రాసిన లేఖను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ఘాటుగానే మొదలుపెట్టారు వైఎస్ షర్మిల. ఒకసారి లెటర్ని ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఆ లేఖలో ఏముందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు, 12 సెప్టెంబర్ 2024 ఈ లేఖను రాశారు వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. విజువల్ మీరు చూస్తున్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హౌస్ నెంబర్ అంటూ ఆ డీటెయిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డియర్ జగన్ అన్న అంటూ ప్రారంభించారు. అక్కడ మీరు చూడొచ్చు, ఐ టేక్ సీరియస్ అబ్జెక్షన్ టు ద లెటర్ యూ రీసెంట్లీ సెంట్ మీ. It is important to remind you that our late father unambiguously instructed that all the properties acquired with the family resources during his lifetime should be, ఇక్కడ మీరు చూస్తే should be divided equally among his 4 grandchildren అనేది హైలైట్ చేశారు. అక్కడ ఆ రెడ్ లైన్ మీరు చూస్తున్నారు. should be divided equally among his 4 grandchildren. You agreed to the command and assured him and us that you would obey his word. But after our late father's death, ఇక్కడ మళ్ళీ హైలైట్ చేశారు, you refused to stand by that commitment. Our father was unequivocal in his instructions that all 4 of his grandchildren are to share equally in all assets that existed during his lifetime, whether they pertain to Bharati Cements, Sakshi or any other ventures initiated prior to his passing. ఇక్కడ మళ్ళీ లాస్ట్లో మీరు చూడొచ్చు, లాస్ట్ 2 సెంటెన్సెస్ని, ఆ లాస్ట్ 2 లైన్స్ని కూడా అండర్లైన్ చేస్తూ వాటిని హైలైట్ చేస్తూ చెప్పుకొచ్చారు. our mother was not only a witness to these explicit instructions but also observed all interactions and agreements between us to date. అంటే వీటన్నిటిని నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఈ లెటర్ అంతా అయిన తర్వాత లాస్ట్లో మీరు చూడొచ్చు, వైఎస్ షర్మిల సంతకం చేసిన కాపీని మీరు చూస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా వైఎస్ విజయ రాజశేఖర రెడ్డి అంటే వైఎస్ విజయమ్మ చేసిన సంతకాన్ని కూడా మీరు చూస్తున్నారు. ఆ 2 సంతకాలను మీరు చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఇంతకీ ఆ లెటర్లో ఏమని పేర్కొన్నారనేది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు ఆ ప్రారంభంలోనే మీరు చూస్తే కనుక ఐ టేక్ సీరియస్ అబ్జెక్షన్ అంటూనే ముందుగానే ఘాటుగానే ప్రారంభించారు వైఎస్ షర్మిల. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని అర్థం వచ్చేలా ఈ అంశానికి సంబంధించి నేను తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నానని చెబుతూనే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులు అన్నింటినీ కూడా తన 4 మనవళ్లకు సమానంగా పంచాలి అని నిర్ద్వంద్వంగా ఆదేశించిన విషయం నేను మీకు గుర్తు చేస్తున్నానంటూ కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు. ఇక్కడ మీరు చూస్తే కనుక షుడ్ బి డివైడెడ్ ఈక్వలీ అమాంగెస్ట్ హిస్ 4 grandchildren అది హైలైట్ చేశారు. అంటే 4 మనవళ్లకు సరి సమానంగా పంచాలి అంటూ ఆయన చెప్పారు అంటూ కూడా లేఖలో ప్రస్తావించారు వైఎస్ షర్మిల. అట్ ద సేమ్ టైం అక్కడ కంటిన్యూటీగా మీరు ఒప్పుకున్నారు, ఆయన ఇచ్చిన ఆ ఆదేశాన్ని మీరు ఒప్పుకున్నారు, ఆయనకి నమ్మకాన్ని కూడా కలిగించారు, మీరు అష్యూరెన్స్ కూడా ఇచ్చారు, ఆయన మాటకి కట్టుబడి ఉంటానంటూ మీరు చెప్పుకొచ్చారు. కానీ ఆఫ్టర్ అవర్ లేట్ ఫాదర్స్ డెత్, ఆయన మరణానంతరం యూ రిఫ్యూజ్ టు స్టాండ్ బై దట్ కమిట్మెంట్, ఆ కమిట్మెంట్ని మీరు నిలబడలేదు, ఆ మాట మీద మీరు నిలబడ్డాన్ని ఖండించారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ హామీ విషయంలో కూడా కానీ ఆ షరతుకి మీరు ఒప్పుకున్నట్టు నిరాకరించారంటూ కూడా ఆ లేఖలో ప్రస్తావించారు వైఎస్ షర్మిల. అవర్ ఫాదర్ వాజ్ unequivocal in his instructions that all 4 of his grandchildren are to share equally in all assets that existed during his lifetime. Interesting, that existed during his lifetime, ఆయన జీవిత కాలంలో ఉన్న ఆస్తులకు సంబంధించి అంటూ కూడా ప్రస్తావించారు. ఇక్కడ అది భారతీయ సిమెంట్ కావచ్చు, సాక్షి కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఆయన మరణానికి ముందు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇలా తన 4 మనవళ్లకు కూడా సరి సమానంగా పంచాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి లాస్ట్ లెటర్ విచ్చుడొచ్చు. ఆ 2 లైన్లు కూడా హైలైట్ చేశారు. ఆ 2 లైన్లు కూడా చాలా కీలకమనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. ఆర్ మదర్ వాజ్ నాట్ ఓన్లీ ఎ విట్నెస్ టు దీస్ ఎక్స్ప్లిసిట్ ఇన్స్ట్రక్షన్స్. చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. అక్కడ మీరు చూస్తే ఎక్స్ప్లిసిట్ అనే వర్డ్ను ఉపయోగించారు. ఎక్స్ప్లిసిట్ అంటే చాలా క్లియర్ కట్గా స్పష్టంగా అంటూ చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఈ మన అమ్మ ఆర్ మదర్ విజయమ్మ కేవలం సాక్షి మాత్రమే కాదు,
was not only a witness to these explicit ఈ సూచనలకి ఇన్స్ట్రక్షన్స్కి కేవలం సాక్షి మాత్రమే కాదు బట్ ఆల్సో అబ్జర్వ్డ్ ఆల్ ఇంటరాక్షన్స్ అండ్ అగ్రిమెంట్స్ బిట్వీన్ అస్ టు డేట్ ఈ రోజు వరకు జరిగిన చర్చలు కావచ్చు ఒప్పందాలు కావచ్చు ఆవిడ గమనిస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్పుకొచ్చారు వైఎస్ షర్మిల. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ లెటర్ ఇప్పుడు రాజకీయంగా చాలా చర్చకు దారితీస్తోంది. వాటన్నిటిని గమనించారు అంటూ చెప్పడం కేవలం అమ్మ సాక్షి మాత్రమే కాదు, వీటన్నిటిని మన మధ్య జరిగిన చర్చలు కావచ్చు ఒప్పందాలు కావచ్చు వాటిని గమనించారు అమ్మ అంటూ కూడా ఆ 2 లెటర్స్ని మెన్షన్ చేసిన తర్వాత వైఎస్ షర్మిల సంతకం చేయడం మాత్రమే కాదు, సిన్సియర్లీ వైఎస్ షర్మిలారెడ్డి అంటూ షర్మిల సంతకం చేయడమే కాదు, ఇటు వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డి అంటూ వైఎస్ విజయమ్మ సంతకం కూడా ఆ కాపీలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇదే చర్చకు దారితీస్తుంది. ఇదే అంశాన్ని ట్వీట్ చేస్తూ కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ కూడా ఈ అంశాన్ని సోషల్ మీడియా ఎక్స్ ప్లాట్ఫామ్, సాధారణంగా ట్విట్టర్ అంటూ ఉంటాం, అక్కడ పోస్ట్ చేసింది. ఇప్పటికిప్పుడే చాలా చర్చనీయాంశం అవుతోంది. మరీ ముఖ్యంగా కొద్దిసేపటికి ఇంకా చెప్పాలంటే కొద్ది గంటల క్రితం ఎన్సీఎల్టీని ఆశ్రయించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సో అక్కడి నుంచి ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. మరీ ముఖ్యంగా వైఎస్ కుటుంబంలో ఆస్తి తగాదాల అంశం ఇప్పుడు పీక్స్కి చేరుకుంటోందా, పతాక స్థాయికి చేరుకుంటుందా, ఆ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరొక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. వైఎస్ షర్మిల అలాగే వైఎస్ జగన్ మధ్య ఉన్న ఎటువంటి విభేదాలు ఉన్నాయనే అంశానికి సంబంధించి మరీ ముఖ్యంగా ఆస్తి తగాదాల అంశం ఇప్పుడు కోర్టుకు చేరుకుంది, మరీ ముఖ్యంగా ట్రైబ్యునల్కి చేరుకుంది. ఎన్సీఎల్టీ ఆ ట్రైబ్యునల్కి చేరుకుంది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ షర్మిల జగన్కి రాసిన ఆ లేఖ ప్రస్తుతం సంచలనాత్మకంగా మారింది. కానీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ వైఎస్ షర్మిల ఒక అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఫస్ట్ పాయింట్, ఐ టేక్ సీరియస్ అబ్జెక్షన్ టు ద లెటర్ యూ రీసెంట్లీ సెంట్ మీ. ఆ రీసెంట్గా అంటే రీసెంట్గా పంపించిన ఆ లెటర్ ఏంటి అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. మరి ముఖ్యంగా ఎన్సీఎల్టీని ఆయన ఆశ్రయించడమే ఈ అంశానికి సంబంధించి హైలైట్గా, లేకపోతే ఆ లెటర్ అయినా లేకపోతే అంతకన్నా ఏమైనా లెటర్ని పంపించడం జరిగిందనేది ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. ఆస్తులపై రాజీ కోసం జగన్ లేఖ అంటూ కూడా ఒక ఇంట్రెస్టింగ్ అంశం తెర మీదకి వస్తోంది. ఆ లేఖకు స్పందిస్తూనే ఇటు ఆ అంశానికి సంబంధించి మై గాడ్ ఇంకొక 2 లెటర్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది. వాటిని కూడా నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేశాను. ద అసెట్స్ మెన్షన్ ఇన్ ద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ as being transferred to me out of I quote and unquote love and affection అనే అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతోంది. were in truth only in partial fulfillment of our father's directives. I must emphasize partial, I quote and unquote ఇక్కడ కోట్ చేయడం జరుగుతోంది. as you insisted on retaining a majority share in Bharati Cements and Sakshi, but since you had the upper hand you did bulldoze your way and we agreed to a settlement as stated in the MOU అంటే Memorandum of Understanding. Since you are my elder brother in fact ఇక్కడ మనం ఒకసారి కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. Since you are my elder brother and in the interest of resolving family disputes I agreed to give up my equal share. Interesting. Thus under the MOU executed on 31st 8 2019 only a few properties were assigned to me. Oh my god, ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. ఒకసారి ఆ 3rd పేరా కూడా ఒకసారి చదివేద్దాం. ఆ 3rd లెటర్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. మొత్తం 4 అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఆ లెటర్కి సంబంధించి. సో ఇలా చూసుకుంటే యూ హ్యావ్ నౌ చూసన్ టు ఫైల్ కేసెస్ అగేన్స్ట్ యువర్ ఓన్ మదర్ and deprive your own sister and her children of properties to which they are entitled under the MOU. I am appealed at the extent to which you have strayed from the path of our noble father అంటూ ఇంకొక లెటర్ని కూడా రివీల్ చేసింది. దాంతోపాటు 4 లెటర్ల కింద చెప్పుకోవాలి, ఎందుకంటే 4 పాయింట్లను మెన్షన్ చేసింది. ఒకసారి లాస్ట్ లెటర్ కూడా ఒకసారి చదివి దాని తర్వాత మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ప్రస్తుతం ఈ లెటర్ సంచలనంగా మారుతోంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. Now contrary to our father's wishes and your undertaking you have sought to terminate the MOU unilaterally. Legally your letter is contrary to the MOU and has no sanctity, but what saddens me is the spirit behind your letter.
మీరు రాసిన లెటర్ వెనకాల ఉన్న అంతరార్థం నాకు బాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఇట్ అండర్మైన్స్ ఎవ్రీ ఐడిల్ ఆఫ్ అవర్ లేట్ ఫాదర్. యూ హ్యావ్ డన్ వాట్ అవర్ ఫాదర్ would never have imagined, to file cases against his dear wife, our mother and daughter, myself, to deprive his family of their legitimate share of properties అంటూ కూడా ఇటు లేఖాస్త్రాలను సంధించారు వైఎస్ షర్మిల జగన్ మీద. ఆ లెటర్స్ని రివీల్ చేసింది కొద్దిసేపు క్రితం తెలుగుదేశం పార్టీ. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? తెలుగుదేశం పార్టీ బ్యాక్ టు బ్యాక్ 4 లెటర్ని రిలీజ్ చేసిన సందర్భాన్ని చూస్తున్నాం. ఎస్ అండి, ఖచ్చితంగా ఇది సెప్టెంబర్లో జరిగినటువంటి వ్యవహారం. ఎన్సీఎల్టీలో మాజీ ముఖ్యమంత్రి జగన్, అదేవిధంగా ఆయన భార్య భారతి వేసినటువంటి ఆ పిటిషన్ సంబంధించినటువంటి అంశం మీద వైఎస్ షర్మిల వరుసగా స్పందిస్తూ లేఖలు విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ నేపథ్యంలో అప్పుడు జగన్కి రాసిన లేఖలన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ విడుదల చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్లో ఆ లెటర్ను కూడా విడుదల చేసిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఆ లేఖలో చాలా స్పష్టంగా షర్మిల మాట్లాడిన మాటలు, ప్రస్తావించిన అంశాలు చాలా స్పష్టంగా మనం ఒకసారి చూస్తే కనుక 2000 అంటే రాజశేఖర రెడ్డి అంటే ఇంతకుముందు జగన్ సెప్టెంబర్ 12 ముందు రాసిన లేఖను తనను బాగా బాధ కలిగించిందంటూ ఆమె మాట్లాడుతూ ఆ లేఖలో ప్రస్తావిస్తూ కొన్ని అంశాలు రాజశేఖర రెడ్డి మరణం ముందు, మరణం తర్వాత జరిగిన అంశాలని ఆ లేఖలో ప్రస్తావించారు. రాజశేఖర రెడ్డికి రాసిన జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా రాజశేఖర రెడ్డి ఆయన కుటుంబ వనరులను ఉపయోగించుకుని, ఈ అంశాన్ని మనం చాలా క్లియర్గా అండర్లైన్ చేయాలి. కుటుంబ వనరులను ఉపయోగించి సంపాదించినటువంటి ఆస్తులను 4 మనవలు, అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన 2 కూతుళ్ళు, షర్మిలకు సంబంధించినటువంటి కుమారుడు కుమార్తె, మొత్తం 4 మనవళ్ళకి సమానంగా పంచాలి, సమానంగా ఇవ్వాలని ఆ రోజే ఆయన చెప్పారు, ఆదేశించారు. ఆ ఆదేశాన్ని జగన్మోహన్ రెడ్డి పాటిస్తానంటూ ఆయన మాట ఇచ్చారు. అయితే ఆ మరణం తర్వాత, రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్ మాట తప్పారంటూ షర్మిల తన లేఖలో ప్రస్తావించారు. అంతేకాదు, మాట తప్పడమే కాదు, ఉమ్మడి ఆస్తులు అంటే రాజశేఖర రెడ్డి కుటుంబ వనరులను ఉపయోగించి సంపాదించిన ఆస్తులు ఉదాహరిస్తూ ఆమె భారతీయ సిమెంట్స్, సాక్షి పేపర్ ఛానల్ అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వాటిలో ఆస్తులు ఇవ్వనంటూ ఆయన ప్లేటు ఫిరాయించిన అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఇక్కడ ఈ లేఖలో కీలక అంశం ఏంటంటే, షర్మిల రాసిన లేఖలో వైఎస్ విజయ భారతీ రెడ్డి అంటే విజయమ్మ తన సంతకాన్ని కూడా పెట్టారు. ఆ లేఖలో ఒకవైపున షర్మిల సంతకం, మరోవైపు విజయమ్మ సంతకం కూడా ఉంది. ఈ అంశాన్ని కూడా షర్మిల లేఖలో ప్రస్తావించారు. అప్పుడు ఈ అంశానికి, అంటే రాజశేఖర రెడ్డి మాట్లాడిన మాటలకి, అప్పుడు జరిగిన ఒప్పందాలకి సజీవ సాక్ష్యం తల్లి విజయం అంటూ ఆమె మెన్షన్ చేశారు. అంతేకాదు, జరిగిన అగ్రిమెంట్లకి, ఒప్పందాలకు కూడా ఆమెకి తెలిసే జరిగాయని కూడా ఆమె లేఖలో ప్రస్తావించారు. అయితే ఇప్పుడు వరుస పెట్టి తెలుగుదేశం పార్టీ విడుదల చేస్తున్న ఈ లేఖల పైన, ముఖ్యంగా షర్మిల ఆ రోజు అంటే సెప్టెంబర్ 12న విడుదల రాసిన లేఖల పైన వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదా భారతి, అంటే ఇది కుటుంబానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి కుటుంబ సభ్యులే మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. వాస్తవంగా ఎన్సీఎల్టీకి జగన్ వెళ్లారు, షర్మిల మీద, ఆస్తుల మీద, అగ్రిమెంట్ల మీద కోర్టుకు వెళ్లారన్న అంశం నిన్నటి వరకు ఎవరికి తెలియదు. ఈ రోజు కొన్ని పేపర్లో బయటికి రావడంతో ఇష్యూ అంతా కూడా పెద్ద పొలిటికల్ గా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే అసలు జగన్ రాసిన లేఖ ఎన్సీఎల్టీకి ఎందుకు వెళ్లారు, దానికి కౌంటర్ గా జగన్ షర్మిలకి ఏమి లేఖ రాశారు ఆస్తుల విషయంలో, కౌంటర్ గా షర్మిల ఏమి లేఖలు రాశారు అంశాలు ఒక్కొక్కటిగా తెలుగుదేశం పార్టీ బయట పెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఎన్ని లేఖలు ఉన్నాయి, ఇద్దరి మధ్య ఎలాంటి లేఖల సారాంశం జరిగిందనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, రేపు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ విడుదల చేసినటువంటి ఈ లేఖలో షర్మిల చాలా ఘాటుగా మాట్లాడుతూ విజయమ్మను సజీవ సాక్ష్యంగా చూపిస్తూ ఆ రోజు రాజశేఖర రెడ్డి ఏం చేశారు, ఏ మాట చెప్పారు, ఆస్తుల విషయంలో ఏ ఒప్పందాలు జరిగే అంశాలకి సజీవ సాక్ష్యం విజయమ్మే, తన తల్లి విజయమ్మ సాక్షి అంటే ఆమె లేఖలో ప్రస్తావించారు. ఆ లేఖలో సంతకం కూడా విజయమ్మ చేత సంతకం కూడా పెట్టించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు జగన్ దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారో, లేఖ రాస్తారా లేకపోతే డైరెక్ట్ గా ఎన్సీటీఎల్లోనే అప్రోచ్ అయ్యి దాంట్లోనే మాట్లాడతారన్నది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. రేపు షర్మిల విజయవాడకి రాబోతున్నారు. రేపు విజయవాడలో దీని మీద మీడియాతో మాట్లాడతారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సచిన్, రైట్, ఆ లెటర్ తర్వాత, ఎందుకంటే దాదాపుగా 4 లెటర్స్ రిలీజ్ చేస్తుంది ఇటు తెలుగు